హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఇప్పుడే కల్కి రిలీజ్ ట్రైలర్ చూశాను. భగవంతుని కల్పన సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఒక్క పెద్ద బౌంటీ, వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ట్రైలర్ చూశాక నాగశ్విన్ తన ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగానే కాశీ మరియు కాంప్లెక్స్ అండ్ సంబాలాని కంబైన్ చేస్తూ స్టోరీని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వాటి కోసం క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు రిలీజ్ చేసిన 2 ట్రైలర్స్లో చూసినట్టయితే ప్రభాస్ని మనకు ఒక టగ్ అండ్ బౌంటీ హంటర్గా చూపించారు. సో తన స్వార్థం కోసం బౌంటీ సంపాదించి ఎలాగైనా సరే కాంప్లెక్స్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలనేది ప్రభాస్ యొక్క మెయిన్ డ్రీమ్. అయితే ఇందులో మన ప్రభాస్ పేరు భైరవ, ఇది మనందరికీ తెలిసిందే. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన పురాణాలు చూసుకుంటే కాశీకి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉండేవాడు. కాలభైరవుడు యొక్క ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా కాశీలో కాల్ అనేది కూడా పెట్టలేరు. ఆ రిఫరెన్సెస్ తీసుకునే ప్రభాస్కి భైరవుడు అనే పేరు పెట్టారేమో అని నాకైతే అనిపించింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూసుకుంటే ప్రభాస్ని ఓవరాల్గా నెగిటివ్గానే చూపించినట్టు అనిపిస్తుంది. అయితే బట్ ఐఎమ్ షూర్ హీ విల్ డెఫినెట్లీ టర్న్ అవుట్ టు బీ అ హీరో. అయితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అని ఖచ్చితంగా మనం జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. నేనైతే మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ప్రభాస్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా చూపిస్తారని. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ అదేమైనా మిస్ఫైర్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా అది మూవీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక క్యారెక్టర్ అశ్వత్థామ. అసలు అశ్వత్థామ ఎవరు, అశ్వత్థామ ఏ విధంగా జన్మించారనే పాయింట్ మనం తెలుసుకున్నట్లయితే, పాండవులు మరియు కౌరవులు గురువైన ద్రోణుడు కొడుకే ఈ అశ్వత్థామ. ఈ అశ్వత్థాముడు శివుని యొక్క హంసతో పుట్టాడు. అతను పుట్టడమే రుద్రమణితో పుట్టాడు. అయితే తనకున్న ఆ మణి వల్ల అతనికి ఎటువంటి విషప్రయోగాలు కానీ తన ఒంటి మీద గాయాలు కానీ తగిలినా సరే అవి మానిపోతూ ఉంటాయి. కురుక్షేత్రంలో తన తండ్రిని కుతంత్రంతో చంపారనే కోపంతో అశ్వత్థామ పాండు వంశాన్నే నాశనం చేయాలి అనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర మీదకి ప్రయోగిస్తాడు. అయితే కృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రం నుంచి ఉత్తరాన్ని మరియు పాండువంశ వారసుడైన ఆ బిడ్డని కాపాడుతాడు. కడుపులో ఉన్న బిడ్డపై బ్రహ్మాస్త్రం ఉపయోగించినందుకు కృష్ణుడు అశ్వత్థాముని శపిస్తాడు, నువ్వు ఎప్పుడూ చిరంజీవిలాగా ఇదే గాయాలతో ఉండిపోవాలి అని. అండ్ తన తలకున్న రుద్రమణిని తొలగిస్తాడు. దాంతో అతని దగ్గర ఉన్న శక్తులన్నీ కూడా కోల్పోతాడు అశ్వత్థామ. అయితే 6000 సంవత్సరాల తర్వాత అదే రుద్రమణి దొరుకుతుంది అనే పాయింట్ని మన కల్కి మూవీలో చాలా క్లియర్గా చూపించారు. మీరు ఫస్ట్ టీజర్ అండ్ ట్రైలర్ చూసినట్టయితే ఓవరాల్గా అశ్వత్థామకి తన చుట్టూ చేతులు గుడ్డలు కట్టేసి ఉంటాయి. అప్పుడు నుదుటి మీద కూడా ఒక గుడ్డ కట్టి ఉంటుంది. కానీ ఆ మణి దొరికిన తర్వాత రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్లో మనకు చూపించినట్టయితే అతని తలకి మణి పెట్టుకొని చాలా దృఢంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నట్టు ఈ ట్రైలర్లో మనకు చూపించడం జరిగింది. అండ్ ఇందులో మనం ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే అతనే కలి. అయితే ఇందులో కమల్ హాసన్ గారు కలి పాత్ర పోషించారు. అయితే అసలు కలి జననం ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. నలుగురు అన్నా చెల్లెలు చేసిన ఒక పాతకమే ఈ యొక్క కలి జన్మ. అయితే అసలు ఏం జరిగింది అంటే బ్రహ్మదేవుడు వెనక భాగం నుండి స్వీయపాతకం అనే ఒక శక్తి పుట్టింది. ఆ శక్తి పేరే అధర్ముడు అండ్ అతని భార్య పేరే మిథ్య. అయితే వీరికి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళే దుమ్ముడు మరియు మాయ. అన్నా చెల్లెళ్ళైనా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే వాళ్ళకి 2 పిల్లలు పుడతారు. వాళ్ళ పేరే లోబుడు మరియు నికృతి. ఇక్కడ వీళ్ళు కూడా ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో వాళ్ళకి ఇంకో 2 పిల్లలు పుడతారు. వాళ్ళ పేరే క్రోధుడు మరియు హింస. వీళ్ళిద్దరికీ పుట్టినవాడే కలి. అయితే కలి పుట్టడంతోనే తన ఎడం చేత్తో తన అంగాన్ని అండ్ తన కుడి చేత్తో తన నాలికని పట్టుకొని నవ్వుతూ పుడతాడు. కలి పుట్టిన వెంటనే ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని కూడా కామ క్రోధ మదమాత్సల్యాలతో నింపేస్తానని, అసలు ధర్మం అనేది ఎక్కడా లేకుండా చేస్తానని తను చెప్తాడు. ఆ పురాణాలను బేస్ చేసుకొనే ఇందులో కమల్ హాసన్ గారికి కలి అనే పేరు పెట్టారేమో అని నాకైతే అనిపించింది. ఈ ట్రైలరే అశ్వత్థామ డైలాగ్తో మొదలవుతుంది. భగవంతుడిలోనే సృష్టి అంతా ఉంటుంది అంటుంటారు, కానీ ఆ భగవంతుడికే నువ్వు జన్మనివ్వబోతున్నావు అని సుమతితో చెప్తాడు. అయితే సుమతిని మరియు కలికిని కాపాడడం కోసం అశ్వత్థామ వీళ్ళని సంబాలాకి తీసుకెళ్తారు. అయితే సుమతిని
పట్టుకుంటే బౌంటీ ఇస్తామని చెప్పేసి కాంప్లెక్స్ నుండి ప్రకటిస్తారు. సో ఆ సుమతిని కనుక మనం పట్టుకుంటే ఆ బౌంటీ వచ్చేస్తే మనం కాంప్లెక్స్లో నీట్గా సెటిల్ అయిపోవచ్చు అని అనుకుంటాడు ప్రభాస్. అయితే సుమతిని పట్టుకోవడానికి భైరవ సంబాలాకి వెళ్తాడు. అయితే అశ్వత్థామకి మరియు భైరవకి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ గారి గెటప్ ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. అంతేకాకుండా అతనే కలి అనే విధంగా మనకి చెప్పే ప్రయత్నం చేశారేమో అనిపించింది. అండ్ తన యొక్క ఉనికిని చాటుకునేందుకు లేదా తన సుప్రీం పవర్గా ఎదగడం కోసం తన ఒక బేబీ పవర్ కోసం వెతుకుతున్నాడా, లేదా అసలు కల్కికి మరియు ఈ యొక్క కమల్ హాసన్కి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం మూవీలో చూడాల్సిందే. అండ్ ఇకపోతే ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో క్యారెక్టర్ ఎవరంటే బుజ్జి. యాజ్ మేకర్స్ ఫస్ట్ నుండి చెప్తున్న విధంగానే బుజ్జి అనేది త్రూఅవుట్ ద మూవీ భైరవతో పాటు ఉంటుంది. అండ్ అదే బుజ్జి కనుక ట్రాన్స్ఫార్మర్గా కనుక చేంజ్ అయితే మనకి థియేటర్లో అరుపులనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నాగశ్విన్ ఒక విషయంలో మనం మెచ్చుకోక తప్పదండి. అదేంటి అంటే పురాణాస్ని మరియు మోడర్న్ సైన్స్ని రెండింటిని బ్లెండ్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఆ స్టోరీని మనకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నంలో ఆయన ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదని నాకైతే అనిపించింది. సో మూవీ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా June 27 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.